నమస్తే రైతన్న. 1 ఎకరానికి 20 క్వింటాల లాగా వస్తుంది. మినిమం అంటే 12 నుంచి 15 అయితే ఈజీ పెట్టినప్పుడు 12 క్వింటాలు వచ్చింది. 12 క్వింటాలు వచ్చింది. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీ గురించి, ఫార్మర్స్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నా. ఏం లేదు, ఫార్మర్స్ ఏంటంటే సీజన్ స్టార్ట్ అయిపోయింది. సీజన్ ఇప్పుడైతే ముందే స్టార్ట్ అయిపోయింది. అప్పుడంటే లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు 10 days ముందే సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరి ఫార్మర్స్ మైండ్లో ఉంది ఏంటంటే క్వశ్చన్ మార్క్ అవుతుంది. అంటే ఏ పత్తి విత్తనాలు వేసుకోవాలా, అంటే ఏ కంపెనీ వేసుకోవాలా అని చెప్పేసి డైనమా అవుతున్నారు. అంటే ఎందుకంటే చాలా కంపెనీస్ వస్తున్నారు, వాళ్ళ విలేజ్కి వస్తున్నారు, చెప్పి పోతున్నారు. వాళ్ళకైతే అర్థమవుతుంది ఏ పత్తి విత్తనాలు వేసుకోవాలని చెప్పేసి. అయితే నేనైతే చెప్దాం అనుకుంటున్నా ఏవి మంచిగా ఉంటాయి అని చెప్పేసి. సో టాపిక్లోకి వస్తే ఫస్ట్ నేనైతే ఇంటర్నల్ జాయిన్ అయిపోయినా అని చెప్పిన కదా క్రిస్టల్లో. సో ఈ క్రిస్టల్ ఏంటంటే మనకి అన్ని విత్తనాలు ఉన్నాయి. సో మేజర్గా అయితే మనకి కాటన్ ఇప్పుడు మనకి సీజన్ కాబట్టి కాటన్లో అయితే మనకి సదానం 369, 999 ఈ 3 అయితే వెరైటీస్ అయితే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. అండ్ మీరు అనుకుంటారు కదా అంటే ఏ వేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి. అండ్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే సదానంద్ అయినా సరే, 999 అయినా సరే, 369 అయినా సరే. ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే నేను ఆల్రెడీ ముందైతే విలేజ్కి వెళ్ళిన దగ్గర నేను మక్తల్ ఏరియా సైడ్, నారాయణపేట డిస్టిక్ ఇక్కడ సైడ్ అయితే నేను 50 విలేజ్ దాకా వెళ్ళిన, 40 to 50 విలేజ్ దాకా వెళ్ళిన. ఆ 40 to 50 విలేజ్లో నేను మార్నింగ్ విలేజ్ లెవెల్ మీటింగ్స్ పెడుతుండే. పొద్దున మార్నింగ్ 6 గంటలకి పోయి మీటింగ్స్ అయితే పెడుతుండే. ఆ మీటింగ్స్లో దగ్గర ఒక 30 to 40, 50 మెంబర్స్ ఇట్లా ఫార్మర్స్ వస్తుండే. ఆ ఫార్మర్స్లో ఏంటంటే నేను చెప్తుండే మన సదానంద గురించి అని చెప్తుండే, మన అంటే మూడింటి గురించి చెప్తుండే, వెరైటీస్ గురించి చెప్తుండే. వాళ్ళు ఏమంటుండే అంటే మాకు కొంత 40 మెంబర్స్ ఫార్మర్స్లో ఒక 10 మెంబర్స్ అయినా లేచి అన్న నాకు ఇది తెలుసు, ఇది నేను లాస్ట్ టైం వేసినా మంచిగా వచ్చిందని చెప్పేసి అంటున్నారు. అది సదానంద గురించి. సదానంద అయినా ఈ మూడిట్లో సదానంద 999, 369. ఇంకోటి ఏంటంటే ఊర్లకి పోయినప్పుడు అయితే అందరైతే గుర్తుపడుతున్నారు సదానంద గురించి. ఇంకోటి నేను అంటే ఇంకా సీజన్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇంకా డిస్ట్రిబ్యూటర్ షాప్ కూడా వెళ్ళిన. విజిట్ చేసినప్పుడు ఫార్మర్స్ వచ్చింది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు అంటే చెప్పడం రాకపోవడం వల్ల వాళ్ళు ఎదుసారి వేసిన ప్యాకెట్స్ ఉంటాయి కదా, 999, 369 సార్, సదానంద సార్, అవి తీసుకొచ్చి అన్న ఇవి ఉన్నాయని చెప్పేసి మరి వచ్చి తీసుకొని పోతున్నారు. అండ్ రిజల్ట్ చూసుకుంటే మీకు సదానంద వచ్చేసి మనకి 15 to 20 ఆ మధ్యలో ఇంకా పైన వస్తుంది. మంచిగా మనం మేనేజ్మెంట్ మంచిగా చేసుకొని మనం టైంకి మందులు కొట్టుకొని టైంకి అన్నీ వేసుకుంటే అన్నీ మంచిగా ఉంది. అండ్ 999 కూడా మనకు చెప్పిన ప్రకారం అయితే ఫార్మర్స్ 15 పైనే ఉందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పినారు. అండ్ 369 కూడా మనకి 15 పైనే ఉందని చెప్పేసి ఫార్మర్స్ అయితే చెప్పినారు. ఎందుకంటే మేము డిస్ట్రిబ్యూటర్ షాప్కి వెళ్ళినప్పుడు అడిగినుండే వాళ్ళతో వీడియో కూడా చూసినాం, కొన్ని వీడియోస్ కూడా పెట్టినా చూడండి. అండ్ వాళ్ళని అడిగినుండే అన్న ఎంత వచ్చింది మీకు పోయినా సరే అని చెప్పేసి అంటే వాళ్ళు చెప్పినారు. అండ్ ఏది దేనికి పనిచేస్తుంది అని అనుకుంటున్నా, ఏది దేనికి పనిచేస్తుంది అని చెప్తే ఫస్ట్ సదానంద్ వచ్చేసి మీకు అన్ని టైప్ ఆఫ్ ఆయిల్స్ పనిచేస్తుంది సదానంద్. అండ్ మీకు ప్యాకెట్ వచ్చేసి 900 MRP ఉంటుంది. ఎంఆర్పి కంటే ₹1 ఎక్కువ అమ్మరు ఇవ్వరు మీకు. మీ దగ్గర మీకు ఈ ఆంధ్ర తెలంగాణలో మీకు ఏ డిస్ట్రిబ్యూటర్ షాప్కి పోయినా కానీ, ఏం లేదా షాప్కి పోయినా కానీ దొరికిపోతుంది సదానంద్. ఈ 3 వెరైటీస్ దొరికిపోతాయి. ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మరు. నెక్స్ట్ వచ్చేసి 999, CCH 999. ఇది వచ్చేసి మనకి నల్లరేగడికి అయితే వస్తుంది. అండ్ కూడా మీకు 15 క్వింటాల పైనే ఎకరాకైతే మీకైతే రిజల్ట్ అవుతుంది. అండ్ ఆల్రెడీ వచ్చినది కూడా రిజల్ట్ చూపిస్తారు, చూడండి వీడియోస్ పెడతాను నేను. అండ్ 369, CCH 369 ఇది కూడా మనకి ఈ వెరైటీ ఏంటంటే మనకి ఎర్లీ వెరైటీ అంటే జల్ది వస్తుంది. ఇది అబిడ్తో పోల్చుకుంటే ఇది ఒక 10 days 15-20 days ముందే వచ్చేస్తుంది. అంటే ఇది ఈ క్రాప్ డ్యూరేషన్ వచ్చేసి 140 నుంచి 150 లోపల అయిపోతుంది, 150 daysలో అయిపోతుంది. 140 నుంచి 150 రోజులు అయిపోతుంది పంట. అండ్ ఇంకో పంట వేసుకోనికి వీళ్ళు ఈ మనకి 369 తీసుకొచ్చినారు క్రిస్టల్ కంపెనీ వాళ్ళు. అండ్ ఇప్పుడు అంటే కొంతమంది వర్షంకే కాకుండా కొన్ని వాటర్ నీళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకైతే ఇది 369 అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. పోయినసారి ఏది వేసారన్నా? పోయినసారి 999 వేసారా? ఎంత వచ్చింది? 15 క్వింటాలు వచ్చింది ఎకరాకి. ఏ ఊరన్నా? కడేచూరు. ఇప్పుడు ఏది వేస్తారు? సదానంద్. సార్ నమస్తే సార్ మీది ఏ ఊరు సార్? జైరాబాద్ సార్. ఇంతకుముందు ఏ వెరైటీ వేసింది సార్ మీరు? ఎన్ని ఎకరాలు వేసింది సార్? 3 ఎకరాలు 4 ఎకరాలు. ఎట్లా వస్తుంది సార్ పంట? మంచిగా వస్తుంది. ఫస్ట్ పెట్టినప్పుడు 12 క్వింటాలు వచ్చింది. 12 క్వింటాలు వచ్చిందా సార్? రైతులు ఎక్కువ ఉంటాయి, రేట్ ఎక్కువ వస్తుంది. ఎకరాకి మినిమం అంటే 12 నుంచి 15 అయితే ఈజీ వస్తుంది.
నాకు ఈసారి మొత్తం అవే తీసుకున్నాను, వేరే సీడే తీసుకున్నాను. క్రిస్టల్ 369. నా పేరు కడారి సాలమ్మ, మా ఆయన పేరు వెంకటయ్య, నరసాయపల్లి. నేను అక్కడ 4 సంవత్సరాల నుంచి సడనందే వెళ్తున్నా. మంచిగా వస్తుంది పంట, ఎకరానికి 20 క్వింటాల్ లాగా వస్తుంది. 2 ఎకరాలకు 40 క్వింటాలు వస్తుంది. ఈసారి కూడా మళ్ళీ మొత్తం 6-7 ఎకరాలు చేసుకున్నా, మొత్తం సదానందే తీసుకున్నాం. ఇక్కడనే కాదు, ఇండియాలో ఎక్కడైనా సరే క్రిస్టల్ కంపెనీ వాళ్ళ పత్తి విత్తనాలు అయితే మంచి రిజల్ట్ ఉంది, మంచిగా ఉన్నాయి. అంటే నేను రికమెండ్ చేసేది అయితే అంటే సదానంద్ కానీ 999 కానీ 369 కానీ మీకు ఏ వెరైటీ మీకు భూమిని తగ్గట్టు ఏది సూటబులో అదైతే తీసుకోండి. మీ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి పోయి అడిగినా చెప్తారు వాళ్ళు వీటి గురించి. అండ్ ఇది ఏంటంటే ఒకసారి ఇచ్చేసి వదిలేయడం కాదు, మన కంపెనీ మన క్రిస్టల్ వాళ్ళు వచ్చి మరి చెక్ చేస్తారు. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఏమున్నా కానీ ఒక ఫోన్ కొట్టిరంటే వాళ్ళైతే వచ్చి చెక్ చేస్తారు, ఏమేమి చేయాలని చెప్పేసి మేనేజ్మెంట్ కూడా ఉన్నాయి చెప్తారు. మీరు అనుకుంటూ వాడు ఏంటని కాబట్టి వాళ్ళ కంపెనీ వాళ్ళు చెప్పుకుంటారు అని చెప్పేసి అట్లేం లేదు. ఎందుకంటే ఇదైతే మనము ఫార్మర్స్కి అయితే యూజ్ అయ్యే చెప్తాం కానీ మనము ఏది అట్లానేం కాదు. సో నేనైతే చూసిన ప్రకారం, నేనైతే విన్న ప్రకారం అయితే సదానంద్ 999 369 అయితే తిరగలేదు. అంటే మంచి రిజల్టే ఉంది, కానీ అసలు ఇక్కడ 100లో 100% అయితే రిజల్ట్ అయితే మంచిగా ఉంది ఇక్కడైతే. ఇంకోటి ఏంటంటే మనము చేసిన దాన్ని బట్టి కూడా ఉంటుంది మేనేజ్మెంట్. లేదు ఏం లేదు ఒట్టిగా నేను ఎట్టికేసేసి అది రావాలంటే రాదు. మనమైతే మంచి మేనేజ్మెంట్ అయితే తీసుకోవాలి, కరెక్ట్ టైంకి మందులు కొట్టుకోవాలా, అన్ని కరెక్ట్ టైంకి చేసుకుంటేనే మనకి కరెక్ట్ టైంకి మనకి దిగుబడి అయితే వస్తుంది. నేనైతే ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని చెప్పి ఫార్మర్స్కి అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రణయ్ ప్రభ. సో బై, టేక్ కేర్.